మాగంటి గోపీనాథ్ మరణం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? బరిలో నిలబడి గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటుందా? కంటోన్మెంట్ మాదిరి విజయకేతనం ఎగరవేస్తుందా? గులాబీ దళపతి కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తే ఓటర్ల రెస్పాన్స్ ఏమిటి? అజరుద్దీన్ సై అంటారా? విష్ణు సైతం కాస్కో అంటారా? కాంగ్రెస్ ఎత్తులు బీఆర్ఎస్ పై ఎత్తులు ఏమే ఉండొచ్చు? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్పై తొలి వెలుగు ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. జూబ్లీహిల్స్ తెలుగు రాష్ట్రాలకు చెందిన అత్యంత సంపన్నులు ప్రముఖులు ఒకవైపు, బీద బతుకులతో రోజులిడ్చే బస్తీ ప్రజలు మరొక వైపు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో జూబ్లీహిల్స్ది ప్రత్యేకమైనటువంటి చరిత్ర. ఒకప్పుడు ఖైరతాబాద్ శాసనసభ పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ ప్రాంతం నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా 2009లో అసెంబ్లీ స్థానంగా ఏర్పడింది. జనరల్ కోటాలో జరిగిన ఇక్కడి పోరులో ఒకసారి కాంగ్రెస్, టీడీపీ గెలవగా విభజన అనంతరం జరిగిన 2 పర్యాయాల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. అయితే అనూహ్యంగా ఈ స్థానం నుంచే 3 సార్లు అంటే 2014 నుంచి 2023 వరకు విజయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. అయితే ఎప్పుడు లేనిది ఇన్నాళ్లకు జూబ్లీహిల్స్ గడ్డలో ఉప ఎన్నిక జరగబోతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో మళ్లీ ఎన్నికల నగారా మోగబోతోంది. వాస్తవానికి ప్రస్తుత శాసనసభ కొలువుదీరిన ఏడాదిన్నరలో తెలంగాణ రాష్ట్రంలో ఇది 2వ ఉప ఎన్నిక. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్సిప్రియ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో లోక్సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక జరిగింది. అయితే నాటి కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితం గ్రేటర్ హైదరాబాద్లో అసలే బోనీ కొట్టని కాంగ్రెస్లు జోష్ పెంచింది. బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితపై కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించడంతో హస్తం పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఫలితంగా బీఆర్ఎస్ ఓ స్థానాన్ని చేజార్చుకున్నట్లయింది. మళ్లీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో గ్రేటర్ హైదరాబాద్లో మరో ఉప ఎన్నిక రాబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైనా చనిపోతే 6 నెలల్లోగా బై ఎలక్షన్స్ నిర్వహించాలి. అయితే ఇప్పటికిప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగేది లేదని, ఖచ్చితంగా ఈ ఏడాది చివరిలో బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించిన విషయం అందరికీ తెలిసిందే. హేమా హేమీలను సైతం రంగంలోకి దించిన గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం మట్టి గరిచింది హస్తం పార్టీ. ఈ క్రమంలోనే నాడు జూబ్లీహిల్స్ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రముఖ మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ఇంటిబాట పట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో పరాజయం చవిచూశారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఏడాదిన్నర తర్వాత మళ్లీ జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకప్పటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగమైన జూబ్లీహిల్స్ ప్రాంతం పునర్విభజన అనంతరం 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. తొలుత ఎమ్మెల్యేగా దివంగత పి జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలుపొందారు. అయితే 2014 నుంచి మాగంటి గోపీనాథ్ హవా నడిచింది. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి ఆయన విజయం సాధించారు. వాస్తవానికి విష్ణు గత ఎన్నికల ముందు టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్లోకి జంప్ అయిపోయారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ను బరిలోకి దించింది హస్తం పార్టీ. 2014లో 3వ స్థానంలో నిలిచిన విష్ణు 2018లో 68,000కు పైగా ఓట్లతో ఓడిపోగా 2023లో అజరుద్దీన్ 80,000 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం అన్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ మల్లగులాలు పడుతోంది. వచ్చే బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా విష్ణును నిలుపుతారా, లేక మాగంటి కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చి సెంటిమెంట్ అస్త్రాన్ని కేసీఆర్ వదులుతారా అన్నది తేలాల్సి ఉంది. అలాగే కాంగ్రెస్ నుంచి మరోసారి తన అదృష్టాన్ని అజరుద్దీన్ పరీక్షించుకుంటారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అంతేకాదు బీఆర్ఎస్ నుంచి విష్ణు బయటకు వచ్చేసి మరలా కాంగ్రెస్ గూట్లో చేరి టికెట్ సాధించుకుంటారనేది కూడా వేచి చూడాలి. ఎమ్మెల్యే చనిపోతే ఆ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో పాటించారు. కానీ ప్రత్యేక తెలంగాణ వచ్చాక ఇప్పుడు అది లేదు. ఎందుకంటే కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్మరణం పాలైనా కూడా పోటీ జరిగింది. ఆ కుటుంబం నుంచే లాస్సిప్రియ సోదరి నివేదిత పోటీ చేసినా కూడా మిగతా పార్టీలు తగ్గేదే లేదన్నట్లుగా బరిలో నిలిచాయి.
బరిలో అభ్యర్థులను సైతం నిలిపాయి. ఇక కంటోన్మెంట్ మాదిరిగానే ఇప్పుడు జూబ్లీ హిల్స్కు ఉప ఎన్నిక ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు. మరోవైపు కంటోన్మెంట్ విజయం మాదిరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని, తద్వారా గ్రేటర్ హైదరాబాద్లో పట్టు నిలుపుకోవాలని అధికార కాంగ్రెస్ భావిస్తోందట. చూడాలి మరి ఏం జరుగుతోందో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.